నువ్వు కంప్లైంట్ ఇస్తే నేను ఈ కేసు తీసుకుంటాను, కానీ వాళ్ళు ఈ కేసుని ఈజీగా కొట్టేస్తారు. పోలీసులకి క్యాంపస్లోకి రావడానికి ఓ లిమిట్ ఉంది. నువ్వు వాళ్ళని ఎదిరించి కొడతావా? మార్కెట్కి క్యాంపస్కి ఓ రూల్ ఉంది. ఎవడు కొట్టి గెలుస్తాడో వాడే హీరో. నువ్వు హీరో అవుతావా? వాళ్ళని క్యాంపస్లోనే కొట్టాలి. దానికోసం నా వల్ల అయిన హెల్ప్ని నేను చేస్తాను. అది నేనే చేయగలను. మా నాన్నగారు నేర్పించిన విద్య ఉంది. ఎప్పుడు నువ్వు భయాన్ని వదిలేస్తావో అప్పుడే నువ్వు పోరాడగలవు. ఏంట్రా? ఏదో అదృష్టం కొద్ది గెలిచాను. నేను నా చిన్నప్పుడు ఎన్నో కాంపిటీషన్స్ లో గెలిచాను తెలుసా? మాయ్, ఎప్పుడు దాని గురించే మాట్లాడతావా? నీ వల్లే నా కాన్ఫిడెన్స్ అంతా పోతుంది. నీకేమీ కాకూడదు కదా, అందుకే అలా చెప్పాను. ఆమె డాక్టర్ యూనో. అయితే ఆ పనే చేయొచ్చుగా. నేను టైర్డ్ గా ఉన్నా, నన్ను డిస్టర్బ్ చేయకు. నేను నిద్రపోతాను. బండి కొంచెం జాగ్రత్తగా నడుపు. ఓ, డ్రైవింగ్ ఎలా చేయాలో మాకు తెలుసులే. పెద్ద చెప్పొచ్చు. ఇంకా 2 దెబ్బలు తగిలుండాల్సిందే. మాయ్, కళ్ళు నెత్తిని పెట్టుకుని బండి తోలుతున్నావా? చంపాలనేదే మీ ఉద్దేశమా? వచ్చి చంపొచ్చు కదా. మీలాంటి వాళ్ళు చేసిన తప్పు వచ్చి మా తలకు చుట్టుకుంటోంది. మీలాంటి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చాడు చూడు, అనాలి ముందు. వాళ్ళ మిస్టేక్ ఏది? మైక్, చాలా థ్యాంక్స్. ప్రాణాలతో నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు. వెళ్ళు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. లోపలికి రావచ్చుగా. పర్లేదులేండి. ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు? ఇక్కడ నీకు కాని వాళ్ళు ఎవరున్నారు? నీకెందుకురా ఈ మొండితనం? మీరు చెప్పినట్టుగా ఇది మొండితనం కాదు. మీ సంతోషాన్ని చెడగొట్టకూడదని నన్ను ఇలాగే ఉండిపోనివ్వండి. జెనీని సొంత తండ్రిలా చూసుకుంటున్నారు. మీరే చెప్పారుగా చూసుకుంటున్నారని.
నిన్ను ఏంటో నువ్వు చేసిన పని. ఏమైంది ఏమైంది మైక్ చెప్పు. వాడిని వదిలిపెట్టకూడదు. రండి, రండి. రోజు వాడు తేల్చాలి. రా, 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 రా. అసలు నువ్వు ఏం తప్పు చేశావ్? ఆయన ఎందుకు నిన్ను కొట్టారు? ఒక రాజకీయ నాయకుడికి యాక్సిడెంట్ అయి వచ్చాడు. ఒకే ఒక ఇంజెక్షన్ వేశాను, తను అవుట్. ఇంజెక్షనా? అయ్యో, ఇంజెక్షన్ మంచిదే. క్యాజువాలిటీలో అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటుంది. కొంతమంది పేషెంట్స్ తో ఉండే బంధువులకి డాక్టర్ని కొడితేనే తృప్తిగా ఉంటుంది. పైగా వాళ్ళు రాజకీయ నాయకులు. డాక్టర్ అయితే ఇలాంటి రిస్క్ ఉంది కదా, అయినా నువ్వు తిరిగి కొట్టాల్సిందే. మనం యేసు ప్రభుని కొలిచేవాళ్ళం. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని చెప్పారా లేదా? ఆ? కళ్ళకి కళ్ళు పళ్ళుకి పళ్ళని బైబిల్లో కూడా ఉంది కదా. జీససే చెప్పారు కదా. ఆహా, సరిపోయింది. నీ వల్ల మళ్ళీ తనులు తింటాను. అయినా తన్నులు తిని దాక్కొని కూర్చోవడం అసహ్యంగా లేదా? వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చాలా మంచిది. ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏం చేశాను? డాక్టర్ ఒక్కరే కదా, నేను చూసుకుంటాను. మీరు లేడీ కాబట్టి తప్పించుకున్నారు, లేదంటే మీకు కూడా తన్నులు ఖాయం. నా మీద చేయిస్తే కంప్లైంట్ ఇస్తా. మనకు అసోసియేషన్ ఉందిగా. మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా 10% మందిని ఆ ప్రభు తీసుకెళ్లిపోతాడు. అందులో 3% మంది పేషెంట్స్ బంధువులు డాక్టర్ని కొట్టిగానే వాళ్ళ ఇంటికి వెళ్ళరు. మైకేల్, మరి మన విషయం? ఆ, ఏంటి మన విషయం అడగడానికి వేళపడలేదా? పెద్ద అడుగుతుంది. ఆ డాక్టర్ ఏం అడిగింది? డాక్టర్ కి నేనంటే ఇష్టం అట. ఐ లవ్ యూ చెప్తూ ఉంటుంది. నేను అందంగా ఉంటానట. డైలీ ఇదే చెప్తుంది. ఓ గాడ్, ఏంటి? తను నీకు ప్రపోజ్ చేసిందా? వెల్, ప్రపోజల్ అంటే డైలీ హాస్పిటల్లో నాకు 3 సార్లు ప్రపోజ్ చేస్తారు. అది కల్లో అయి ఉంటుంది. ఆ అమ్మాయి నాకు నచ్చింది. అలాగా? నిజంగా నీకు ఆ డాక్టర్ నచ్చిందా? మరి నువ్వే పెళ్లి చేసుకో. ఓవే, మైక్, నచ్చిందంట. మైకల్ జాన్. నాన్నగారి పేరుతో కలిపి చెప్తే కిక్ ఎక్కువ కదా. వాస్తవమే, కానీ కలిపి చెప్పడానికి నీ అబ్బ పేరు నాకు తెలియదు కదా. మిస్టర్ మార్కో, మీరిప్పుడు కస్టడీలో ఉన్నారు. సాక్ష్యం ఉంది. ఇబ్రాహింని చంపింది మీరేనండి. సో వస్తారా? మిమ్మల్ని కస్టడీలోకి తీసుకున్నట్టు నేను రిపోర్ట్లో రాయలేదు. ఈ ఒక రాత్రి మీ ముగ్గురికి మంచి ఛాన్స్. మీరు ఒకరికొకరు కొట్టుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు. వెల్ విలియం, యాజ్ పర్ రికార్డ్స్ యూఆర్ నాట్ నార్మల్. ఏం జరిగినా యుల్ బి సేఫ్. నిన్ను డోంట్ షౌట్. ఊరికే ఎనర్జీని వేస్ట్ చేయకు. ఈరోజు తాగడానికో తినడానికో ఏం దొరకదు. మీలో మీరు పగ తీర్చుకోవడానికి ఇదొక ఛాన్స్. మీరు చేతులతో కొట్టుకుంటారో లేదా దీంతో ఒకే దెబ్బలో చంపుతారో మీ ఇష్టం. ఒక్క ప్రాణం పోయినా అది కూడా చాలు. ప్రతి విషయానికి పీనల్ కోడ్ ని ఫాలో చేస్తే నాకే నష్టం. అది ఇప్పుడు నాకు అర్థమైంది. ఓకే గాయ్స్, హ్యావ్ అ బ్యాడ్ నైట్. ఫైట్ ఈచ్ అదర్, కిల్ ఈచ్ అదర్.